హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనం ఆగస్ట్ మంత్కి సంబంధించి ఐఐటీస్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా ఐఐటీస్ ఎంఓయూస్ అండ్ ఐఐటి ఇన్నోవేషన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి రీసెంట్గా చాలా పేపర్స్లో అడుగుతున్నారండి. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనిపైన వీడియోస్ చేద్దామని చెప్పని అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐఐఎం బెంగళూరుకి సంబంధించిందనమాట. నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఐఐఎం బెంగళూరు టు స్టార్ట్ డిజిటల్ గవర్నమెంట్ సీనియర్ లీడర్స్ ప్రోగ్రామ్. డిజిటల్ గవర్నమెంట్ సీనియర్ లీడర్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారంట. ఎవరు స్టార్ట్ చేశారు అంటే నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ విత్ ఐఐఎం బెంగళూరు వీళ్ళిద్దరూ కలిసి డిజిటల్ గవర్నమెంట్ సీనియర్ లీడర్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఐఐఏ బెంగళూరుకి సంబంధించిన న్యూస్ అండి ఇది. ఆస్ట్రోనమర్స్ ఎట్ ఐఐఏ బెంగళూరు హ్యావ్ డెవలప్డ్ ఏ న్యూ మెథడ్ టు స్టడీ ద సన్స్ అట్మాస్ఫియర్ by analyzing its magnetic fields across different layers. Astronomers have done this using data from IIA's Kodaikanal Tower Tunnel Telescope. ఇక్కడ ఐఐఎస్ కొడైకెనాల్ టవర్ టన్నల్ టెలిస్కోప్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన డేటాని యూజ్ చేసి ఆస్ట్రోనమర్స్ ఒక న్యూ మెథడ్ని కనిపెట్టారంట. దేన్ని స్టడీ చేయడానికి? సన్స్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి. దేన్ని యూస్ చేస్తూ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని అనలైజ్ చేస్తూ సన్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని అనలైజ్ చేస్తూ సన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి ఒక న్యూ మెథడ్ కనుక్కున్నారంట. ఎవరు కనుక్కున్నారు అని అడగచ్చు. ఆస్ట్రోనమర్స్ ఎట్ ఐఐఏ బెంగళూరు. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఐఐటి ఢిల్లీ ట్రాన్స్ఫర్డ్ 2 హెల్త్ కేర్ టెక్నాలజీస్ టు ఇండస్ట్రీ అండర్ ద నానో ఎలక్ట్రానిక్స్ నెట్వర్క్ ఫర్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్స్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అనేది ఫండింగ్ ఎవరు చేస్తారండి? బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏవైతే టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ 2 టెక్నాలజీస్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఫోటోనిక్ చిప్ బేస్డ్ స్పెక్ట్రోమెట్రిక్ బయోసెన్సర్ అండ్ ఇంకొకటి వచ్చేసి డిఎన్ఏ ఆప్టమర్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్షన్. ఈ రెండింటికి సంబంధించి హెల్త్ కేర్ టెక్నాలజీస్ అనేవి ఐఐటి ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేశారనమాట. నెక్స్ట్ న్యూస్ ఎన్ఐటి కాలికట్కి సంబంధించి ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ వెబ్ పోర్టల్ నేమ్ వచ్చేసి నివాహిక. టు ఇంప్రూవ్ హౌ ఇట్ హ్యాండిల్స్ అండ్ రిపోర్ట్స్ డేటా. దిస్ పోర్టల్ ఈజ్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్ హౌ ద ఇన్స్టిట్యూట్ హ్యాండిల్స్ అండ్ రిపోర్ట్స్ డేటా. ఒక వెబ్ పోర్టల్ అనేది ఎన్ఐటి కాలికట్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఆ వెబ్ పోర్టల్ నేమ్ వచ్చేసి నివాహిక. నివాహిక దేనికి సంబంధించిందంటే అక్కడ ఉన్న రిపోర్ట్స్ డేటాని ఆ ఇన్స్టిట్యూట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో అనే దాన్ని చూసుకోవడం అనమాట. నెక్స్ట్ ఐఐటి ఇండోర్ developed innovative footwear called Tribo Electric Nano Generator for Indian Armed Forces. ఐఐటి ఇండోర్ అనేది ఇండియన్ ఆర్మీ కోసం ఒక ఫుట్వేర్ అని తయారు చేసిందంట. ఆ ఫుట్వేర్ నేమ్ ఏంటంటే ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్. షార్ట్ ఫామ్లో TENG అంటామన్నమాట. ఆ ఫుట్వేర్ ఏం చేస్తుందంటే the shoes generate electricity with each step, which is stored in a device in the sole. The electricity can power small electric devices such as GPS and RFID trackers. ఈ షూస్ అనేవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయంట ఒక్కొక్క స్టెప్ వేసినప్పుడు. అవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఈ GPS RFID ట్రాకర్స్ ఉంటాయి కదా వాటికి ఎలక్ట్రానిక్ డివైజెస్కి పవర్ సప్లై వాటి కోసం యూజ్ అవుతాయంట. ఐఐటి ఇండోర్ హ్యాస్ ఆల్రెడీ డెలివర్డ్ 10 pairs ఆఫ్ దీస్ షూస్ టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఐఐటి ఇండోర్ అనేది 10 pairs అనేవి డిఆర్డిఓకి ఆల్రెడీ డెలివర్ చేయడం అనేది జరిగిందంటండి.
ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్కి సంబంధించి లేదా ఇన్నోవేటివ్ ఎంఓయూస్కి సంబంధించి మనం ఐఐటీస్కి సంబంధించి తెలుసుకోవాలండి. నెక్స్ట్ న్యూస్. IIT Guwahati has made significant advancements in the field of electronic design automation with the development of an innovative machine learning framework called LEAP. లీప్ అని చెప్పని ఒక ఇన్నోవేటివ్ మెషిన్ లెర్నింగ్ అనేది డిజైన్ చేశారనమాట. ఎవరు? ఐఐటి గౌహతి. లీప్ ఇన్నోవేటివ్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరు డెవలప్ చేశారు అని అడగచ్చు. ఐఐటి గౌహతి. దిస్ కటింగ్ ఎడ్జ్ సొల్యూషన్ ఎన్హాన్సెస్ ద design process of integrated circuits, a circuit component in the 600 billion semiconductor industry that powers modern electronic devices. మెయిన్లీ ఇది సెమీకండక్టర్స్కి సంబంధించిందండి. ఇన్నోవేటివ్ మెషిన్ లెర్నింగ్ లీప్ ఎవరు డెవలప్ చేశారు అని అడగచ్చు. ఐఐటి గౌహతి. నెక్స్ట్ న్యూస్. ఐఐటి ఇండోర్కి సంబంధించిందండి. ఐఐటి ఇండోర్ ఇన్ కొలాబరేషన్ విత్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO has developed a new technique to capture images of minute movements of explosions in precise detail. The new technique can capture images with exposure times as low as 50 nanoseconds. ఐఐటి ఇండోర్ అనేది DRDOతో కొలాబరేట్ అయ్యి ఒక న్యూ టెక్నిక్ని డెవలప్ చేశారంట. అది ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న మినిట్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా ఎక్స్ప్లోజన్స్ జరిగినప్పుడు, వాటిని క్యాప్చర్ చేయడానికి, వాటిని ప్రిసైజ్గా క్యాప్చర్ చేయడానికి అనేవి డీటెయిల్గా క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ న్యూ టెక్నిక్ అనేది. ఆ న్యూ టెక్నిక్ ఇమేజెస్ని ఎంత ఫాస్ట్గా ఎంత లోలో క్యాప్చర్ చేస్తుందంటే 50 నానోసెకండ్స్ కన్నా తక్కువ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్యాప్చర్ చేయగలిగేంత కెపాసిటీ ఉంటుందంట. క్యాప్చర్ చేయగలదు అంట. నెక్స్ట్ ఐఐటి మద్రాస్కి సంబంధించి. ఇండియా అండ్ ఇజ్రాయెల్ have launched a joint project to set up a Center of Water Technology at IIT Madras. సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ అనే ఒక జాయింట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారంట. ఎవరెవరు? ఇండియా అండ్ ఇజ్రాయెల్. అది ఎక్కడ పెడదాము అంటే ఐఐటి మద్రాస్లో. The center will focus on research, innovation and capacity building in water technologies, particularly for sustainable urban water supply. The partnership in tripartite agreement between Embassy of Israel, IIT Madras and Amrut Mission of Ministry of Housing and Urban Affairs. ఇది మెయిన్గా దేనికి ఫోకస్ చేస్తుందంటే రీసెర్చ్, ఇన్నోవేషన్, కెపాసిటీ బిల్డింగ్ వాటర్ టెక్నాలజీస్లో అండ్ సస్టైనబుల్ అర్బన్ వాటర్ సప్లైకి సంబంధించింది ఫోకస్ ఎక్కువ చేస్తుందన్నమాట. దేనికి అంటే ఇందులో ఎవరెవరు పార్ట్నర్స్ కింద ఉంటారంటే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అనమాట. ఫస్ట్ ఎంబసీ ఆఫ్ ఇజ్రాయెల్ ఉంటుంది. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ దగ్గర పెడుతున్నారు కాబట్టి ఐఐటి మద్రాస్ అండ్ అమృత్ మిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించింది కూడా వీటికి పార్ట్నర్షిప్ అనేది ఉంది. ఇది మెయిన్గా ఐఐటి మద్రాస్కి సంబంధించి సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ secured first place in the overall category in the recently released National Institutional Ranking Framework 2024. National Institutional Ranking Framework NIRF 2024లో ఐఐటి మద్రాస్ అనేది ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేసుకుంది. ఏ కేటగిరీలో సెక్యూర్ చేసుకుంది? ఓవరాల్ కేటగిరీలో. NIRF ర్యాంకింగ్ 2024 అనమాట. మద్రాస్ ఫస్ట్ ప్లేస్ కేటగిరీ కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఓవరాల్ కేటగిరీలో. నెక్స్ట్ న్యూస్. ఐఐటి కాన్పూర్ launched the Sati IBPS, an innovative program that has been designed to help candidates prepare for banking exam. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ని
లాంచ్ చేశారంట. ఎవరు లాంచ్ చేశారు అంటే ఐఐటి కాన్పూర్. సాతి ఐబిపిఎస్ అనమాట. అది సాతి ఐబిపిఎస్ లాంచ్ చేసింది ఎవరు అని అడగచ్చు. ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ ఐఐటి గాంధీనగర్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ హ్యాస్ సెటప్ సెంటర్ ఫర్ నర్మదా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ at its campus to conduct condition assessment and management plan of the Narmada River Basin. IIT Gandhinagar has joined hands with Indian Institute of Technology Indore for the assessment undertaken by the Ministry of Jal Shakti. ఐఐటి గాంధీనగర్ అనేది ఒక సెంటర్ని సెటప్ చేసిందంట. దేనికోసం అంటే నర్మదా రివర్ బేసిన్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఎక్కడ అంటే తన క్యాంపస్లో, అట్ ఇట్ క్యాంపస్. దేనికోసం చేశారు అంటే అక్కడ టు కండక్ట్ ద కండిషన్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ నర్మదా రివర్ బేసిన్కి సంబంధించి అసెస్మెంట్ చేయడానికి, దాన్ని మేనేజ్మెంట్ చేసే ప్లాన్కి, వీటికి సంబంధించి ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేశారంట. ఐఐటి గాంధీనగర్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఐఐటి ఇండోర్. ఏ మినిస్ట్రీకి అండర్ ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. నెక్స్ట్ ఐఐటి భువనేశ్వర్. ఐజీ డ్రోన్స్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ MOU, with IIT Bhubaneswar to establish an advanced drone excellence center at IIT Bhubaneswar Research and Entrepreneurship Park. ఇక్కడ MOU ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఐజీ డ్రోన్స్ కంపెనీ విత్ ఐఐటి భువనేశ్వర్. ఏం ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అడ్వాన్స్డ్ డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఐజీ డ్రోన్స్ కంపెనీ అనేది ఐఐటి భువనేశ్వర్తో MOU అనేది చేసుకుందనమాట. దీని ఎయిమ్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీని డిజాస్టర్ మేనేజ్మెంట్లో యూజ్ చేయాలి అని. నెక్స్ట్ న్యూస్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ Bangalore has created a new 3D hydrogel culture system similar to the lung environment in mammals, which has the potential to aid in the study of tuberculosis. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది ఒక న్యూ 3D హైడ్రోజెల్ కల్చర్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. అది దేనికి సిమిలర్గా ఉంటుందంటే లంగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ మ్యామల్స్కి సిమిలర్గా ఉంటుందన్నమాట. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ట్యూబర్కులోసిస్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుందంట. And the new hydrogel culture is composed of collagen, a key component of lung tissue. This 3D environment allows researchers to observe bacteria interact with human immune cells over extended periods, up to 3 weeks, compared to just 4 to 7 days in conventional systems. మెయిన్గా ఇది up to 3 weeks అనేవి up to 3 weeksలో టీబీ బ్యాక్టీరియా అనేది హ్యూమన్ ఇమ్యూన్ సెల్స్లో ఎలా ఎక్స్టెండ్ అయ్యింది, వాటి గురించి అనేవి అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుందంట ఈ 3D హైడ్రోజెల్ కల్చర్ సిస్టమ్ అనేది. దీన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు. ఇక్కడితో న్యూస్లు అనేవి కంప్లీట్ అయ్యాయండి. అండ్ MCQs పోర్షన్కి వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాతి IBPS ప్రోగ్రామ్ లాంచ్డ్ బై విచ్ ఐఐటి? ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహటి, ఐఐటి బెంగళూరు, ఐఐటి కాన్పూర్. ఆన్సర్ అనేది తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా అండ్ ఇజ్రాయెల్ లాంచ్డ్ ఎ జాయింట్ ప్రాజెక్ట్ to set up Center of Water Technology at which IIT? IIT Madras, IIT Lucknow, IIT Kanpur, IIT Gandhinagar. Next question, which IIT developed an innovative footwear called Tribo Electric Nano Generator? IIT Indore,
IIT Guwahati, IIT Kanpur, IIT Madras. Which IIT secured first place in the overall category in recently released NIRF ranking 2024? IIT Bangalore, IIT Madras, IIT Guwahati, IIT Gandhinagar. IG Drones Company has signed MOU with which IIT to establish an advanced drone excellence center? IIT Madras, IIT Bombay, IIT Bhubaneswar, IIT కాన్పూర్. మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే ఆన్సర్స్ అనేవి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా మీకు వీడియో కంప్లీట్గా విన్న తర్వాత ఈ బిట్స్ అనేవి చేయడం వల్ల మీకు ఎంతవరకు విన్నవి గుర్తున్నాయో తెలుస్తాయి. ఇన్ కేస్ మీకు కనుక ఆన్సర్స్ గుర్తు లేకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి అది చదువుకుని వచ్చి ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.